నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద సంచలనం రేగుతోంది. ఒకప్పుడు ఏ తల్లి కన్నీటిని చూసి రాష్ట్ర ప్రభుత్వం కదిలిపోయిందో, ఏ విద్యార్థిని న్యాయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రోడ్డు మీదకొచ్చి పోరాటం చేశారు, అదే సుగాలి ప్రీతి కేసు ఇప్పుడు మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అవును, సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు, అలాగే ఈ కేసులో మొదటి నుండి బాధితులకు అండగా నిలబడుతున్న అడ్వకేట్ రజనీ గారు సాక్షి టీవీ లైవ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారాయి. అసలు ఆ ఇంటర్వ్యూలో వారు పవన్ కళ్యాణ్ గారిపై, జనసేన పార్టీపై చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటో, షాకింగ్ ఆరోపణలు ఏంటి, ఎన్నికల తర్వాత నమ్మక ద్రోహంగా ఎలా గన్నవరం పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టడానికి గల బలమైన కారణాలేంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఇంటర్వ్యూలో అడ్వకేట్ రజనీ గారు మాట్లాడుతూ మొదటిగా రావణ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రజనీ గారి మాటల్లో చెప్పాలంటే రావణ అనే వ్యక్తి మాట్లాడిన భాష కొత్తేమీ కాదు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో వాడిన భాషనే తను కూడా మాట్లాడానని చాలా క్లియర్ గా చెప్పాడు. మరి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం, రావణ లాంటి సామాన్య వ్యక్తికి మరొక న్యాయమా? గతంలో పవన్ కళ్యాణ్ గారు తనకు కోపం వస్తే, అప్పటి ప్రభుత్వం నచ్చకపోతే కొన్ని ఘాటు పదాలు, బూతులు మాట్లాడారని, దాన్ని ఆయనే స్వయంగా సమర్థించుకున్నారని రజనీ గారు గుర్తు చేశారు. సమాజంలో కోడిని కోసిన వాళ్లనో, మేకను కోసిన వాళ్లనో, లేదా రోడ్డు మీద కేక్ కట్ చేసిన వాళ్లనో పోలీసులు కొట్టి కాళ్లు కీళ్లు విరిచేసి నడి రోడ్డుపై ప్రదర్శనగా తీసుకెళ్తున్నప్పుడు ఆ సామాన్యులకు కోపం రాదా? ఒకవేళ సామాన్యుడికి కోపం వస్తే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగానే రియాక్ట్ అవ్వాలా? ఒక అభిమానంలోంచి వచ్చిన తిరుగుబాటు ఎంత భయంకరంగా ఉంటుందో, రాముడు లాంటి వ్యక్తి రావణగా మారితే ఎలా ఉంటుందో ఈ రోజు మనం చూస్తున్నామంటూ ఆమె చాలా ఘాటుగా విమర్శించారు. ఇక ఇంటర్వ్యూలో మరో ఆశ్చర్యకరమైన ఘట్టం, సిఐ నాగరాజు కేసుకు సంబంధించిన వివరాలు. అడ్వకేట్ రజనీ గారు ఈ కేసు వెనుక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టారు. గతంలో సిఐ నాగరాజును వాడుకుని ఎన్నో సెటిల్మెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయని, అయితే ఆ తర్వాత అతను పూర్తిగా మారిపోయి మార్కాపురంలోని మారు మనస్సు పొంది జీవిస్తున్నాడని చెప్పారు. గతంలో సాయిని వాడుకుని ఎన్నో సెటిల్మెంట్లు చేసినట్టు వార్తలొచ్చాయని, అయితే ఆ తర్వాత అతను పూర్తిగా మారిపోయి మార్కాపురంలో మారు మనసు పొంది జీవిస్తున్నాడని చెప్పారు. ఎంతలా అంటే అతను చివరికి స్విగ్గీలో పనిచేస్తూ రోజుకు 200, 300 సంపాదిస్తూ అవసరమైతే వాళ్ల మేనమామల దగ్గర డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చాడని తెలిపారు. కానీ నేనికపై ఎలాంటి తప్పుడు పనులు చెయ్యను అని దూరంగా వెళ్లిపోయిన వ్యక్తిని, ఇదే ఆఖరి పని, దీని తర్వాత నిన్ను అడగము అంటూ బలవంతంగా తీసుకొచ్చి ఆ పని పూర్తయిన తర్వాత అతని ప్రాణాలు తీసేశారా అనే బలమైన అనుమానాన్ని రజనీ గారు వ్యక్తపరిచారు. ఇక్కడ పోలీసుల మైండ్ గేమ్ ఏంటంటే, బాధితుడు తల్లి బూడిద అడుగుతుంటే మనిషి చనిపోయినట్లు నిర్ధారించకుండా కేసును మ్యాన్ మిస్సింగ్ లేదా కిడ్నాప్ గా మారుస్తున్నారని ఆరోపించారు. క్రిమినల్ చట్టంలో ఉండే ఈ వెసులుబాటును పోలీసులు, ఉన్నతాధికారులు వాడుకుంటూ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక ప్రధాన అంశమైన సుగాలి ప్రీతి కేసు విషయానికొస్తే, సుగాలి ప్రీతి అనే పేరు వింటేనే పవన్ కళ్యాణ్ గారికి ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకుతున్నాయేమో, మాకైతే తెలియదు, కానీ ఎక్కడైనా ఆ పేరు వినపడితే చాలు అయిపోయింది కదా, ఆ టాపిక్ ఎందుకు మళ్లీ తెస్తారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రజనీ గారు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆ తల్లి కన్నీటిని, ఆవేదనను వాడుకుని ఓట్లు దండుకుని ప్రభుత్వంలోకి వచ్చేశాం కదా, ఇక ఆ తల్లితో మాకేం పని అన్నట్లుగా నాయకులు మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నంద్యాల ఎస్పీ ఆఫీసులో ఒక కేసు పని మీద వెళ్లినప్పుడు సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు తనను కలవడానికి వచ్చారని రజనీ గారు చెప్పారు. అప్పుడు పార్వతీదేవి గారు కొన్ని మీడియా ఛానళ్లతో మాట్లాడుతూ, మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికీ నమ్మకం ఉంది, ఆయన ఇవాళో రేపో మాకు న్యాయం చేస్తారు, కాకపోతే ఈ కేసును త్వరగా ముగించాలని కోరుకుంటున్నాం అని వాయిస్ ఇచ్చారట. కానీ దురదృష్టవశాత్తు వారి అనుకూల మీడియాలు ఏ ఒక్కటి కూడా ఆ వాయిస్ ను ప్లే చేయలేదని, పేపర్లో ప్రకటనిస్తే కనీసం చిన్న వార్త కూడా రాయలేదని రజనీ గారు ఆరోపించారు. ఆ సమయంలో సుగాలి ప్రీతి తల్లి తాను కారులో కూర్చొని మాట్లాడుకున్న విషయాలను రజనీ గారు ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అమ్మ పార్వతీదేవి, మీరు గట్టిగా మాట్లాడితే అన్నకు చెడ్డ పేరు వస్తుంది, అన్న ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, అన్న చెయ్యకపోతే ఈ ప్రపంచంలో వేరెవ్వరూ చెయ్యలేరు, అన్న బాహుబలి, అన్న జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో పొగుడుతూ తాము మాట్లాడుకున్నామని చెప్పారు. ఆ సమయంలో సాక్షి మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తానని పార్వతీదేవి గారు అన్నా కూడా, వద్దమ్మా, సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తే అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల అన్న పేరు పాడైపోతుంది అని ఆ తల్లి కడుపులో బాధను కడుపులోనే దాచుకుందని రజనీ గారు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రముఖ ఛానళ్లు ఏవి పట్టించుకొని ఆ సమయంలో రావణ అనే ఒక సాధారణమైన సోషల్ మీడియా యాక్టివిస్ట్ మాత్రమే స్వయంగా ఆ తల్లి ఇంటికి వెళ్లి
ఆవేదనను విని వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేరు పాడవకూడదని కష్టపడి ప్రభుత్వం ఫామ్ అయింది కాబట్టి ఓపిక పడదామని తాము నెలల తరబడి ఎదురు చూశామని, కానీ ఈ రోజు దానికి ప్రతిఫలంగా తమకు దక్కింది అవమానాలే అని రజనీ గారు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకంతో ఉన్నందుకు కానీ ఈ రోజు దానికి ప్రతిఫలంగా తమకు దక్కింది అవమానాలే అని రజనీ గారు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకంతో ఉన్నందుకు ఈ రోజు తమను నడి రోడ్డు మీదకు విసిరేసి జనసేన సోషల్ మీడియా విపరీతమైన బూతులు తిడుతోందని ఆరోపించారు. నువ్వు ఒక వికలాంగురాలివి, నువ్వు డబ్బులకు అమ్ముడుపోయావు, నువ్వు రెడ్డి కులం దానివి, నీ బతుకేంటో మాకు తెలుసు అంటూ కులాన్ని తీస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని వాపోయారు. రాజద్రోహం కేసు పెట్టాల్సింది తమపై కాదని, దేవుడిలా రాజులా నమ్మిన ఒక తల్లికి నమ్మక ద్రోహం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిపైనే కేసు పెట్టాలని రజనీ గారు స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ ముగింపులో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తనపై జనసేనకు సంబంధించిన వాళ్లు విపరీతమైన కామెంట్లు పెడుతున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రజనీ గారు చెప్పారు. ఇది కేవలం అభిమానంతో చేస్తున్నది కాదని, ఒక పద్ధతి ప్రకారం పార్టీ నుంచే జరుగుతున్న దాడి అని ఆమె ఆరోపించారు. తాను ప్రశ్నించిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు చాలా కామ్గా వచ్చి ఎమోషనల్ స్పీచ్ ఇస్తారని, ఆ తల్లిని బయటకు తెచ్చిందే నేనే, న్యాయం చేసింది నేనే, ఆ తల్లిని బయటకు తెచ్చింది నేనే, న్యాయం చేసింది నేనే, ఇక దీనిపై నేను మాట్లాడను, జన సైనికులు, మహిళలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరే చూసుకోండి అని చెప్పినప్పటి నుంచే తనపై దాడులు తీవ్రమయ్యాయని చెప్పారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రాగానే ఫేస్బుక్, ట్విట్టర్లలో నీ అంతు చూస్తాం, నీ కాళ్లు విరగ్గొడతాం, వేరే రాష్ట్రాల్లో కేసులు పెట్టి నిన్ను తిప్పుతాం అని బెదిరింపులు వస్తున్నాయన్నారు. అయితే తాను దేనికి భయపడే ప్రసక్తే లేదని, భయపడి ఉంటే 9 ఏళ్లుగా ఈ పోరాటం చేసేదాన్ని కాదని రజనీ గారు తేల్చి చెప్పారు. చివరగా సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన మాటలకు, గెలిచిన తర్వాత చేస్తున్న అసత్య ఆరోపణల వల్ల తన కూతురు కేసు తీవ్రంగా నష్టపోతోందని కన్నీరు పెట్టుకున్నారు. ఆయన చేసిన చీటింగ్, నమ్మక ద్రోహంపై, అలాగే తన కూతురిపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఈ రోజు గన్నవరం పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. చూశారుగా ఫ్రెండ్స్, ఒకప్పుడు న్యాయం కోసం మొదలైన ఒక పవిత్ర పోరాటం ఈ రోజు రాజకీయాల కారణంగా ఎటువైపు దారి తీస్తోందో. మరి ఈ అంశంపై సుగాలి ప్రీతి తల్లి చేసిన ఈ సంచలన ఫిర్యాదుపై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.